ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పెను. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఎర్ర సముద్రం దగ్గర చెప్పబడింది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్నప్పుడు వెనుక నుంచి ఫరో సైన్యం రావడం చూసి భయపడ్డారు. ఒకవైపు ఎర్ర సముద్రం, మరోవైపు ఐగుప్తు సైన్యం. మధ్యలో వారు పూర్తిగా చిక్కుకుపోయారు. అప్పుడు మోషే దేవుని వాగ్దానాన్ని వారికి గుర్తు చేశాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాడు. ప్రియులారా, దేవుడు మనకు రక్షకుడు. కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు, కానీ దేవుడు మన కోసం తానే పోరాడతాడు. మన పని హడావిడి చేయకుండా, భయపడకుండా, విశ్వాసంతో వేచి ఉండడం మాత్రమే. ఎందుకంటే ఆయన శక్తి మన శక్తి కంటే ఎక్కువ. మనం చేయలేని చోట ఆయన తన అద్భుతాన్ని చూపుతాడు. ఉదాహరణకు దావీదు గొలియాతు సందర్భం. ఇజ్రాయేలు సైన్యం గొలియాతుకు భయపడ్డారు, కానీ దావీదు చెప్పాడు, యుద్ధం యెహోవాదే అని. రాయి వడిసె మాత్రమే ఉన్నా దేవుడు దావీదుకు విజయం ఇచ్చాడు. అలాగే యెహోషాపాతు రాజు పెద్ద సైన్యాన్ని ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు, మీరు నిలబడి యెహోవా రక్షణ చూడండి అని. వారు స్తోత్ర గీతాలు పాడుతుంటే శత్రువులు తామే పరస్పరం నాశనం చేసుకున్నారు. ప్రియులారా, మన జీవితంలో కొన్ని పరిస్థితులు మన శక్తికి మించి ఉంటాయి. వాటిని మనమే పరిష్కరించలేం. అప్పుడు దేవుడు మన పక్షాన ముందుకు వచ్చి పోరాడతాడు. అయితే మనం భయపడకుండా విశ్వాసంతో ఉండాలి. భయపడితే మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. విశ్వాసం అంటే పరిస్థితులు ఎంత కఠినమైనా దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మడం. ఇజ్రాయేలీయులు తమకు అంత అనుకూలంగా ఉంటే దేవుణ్ణి నమ్మి ఆరాధించారు. పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారగానే సనుగుతూ దేవునికి విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే కష్టాలనేవి వారి నమ్మకాన్ని పరీక్షించి దాన్ని బలపరచడానికి, దేవునికి తన శక్తిని, కృపను కనపరిచే అవకాశాన్ని కల్పించడానికి వస్తున్నాయని వారు గ్రహించలేకపోయారు. ప్రియులారా, కొన్ని సందర్భాలలో దేవుని ప్రజలు చేయవలసినది ప్రార్థనలు కాదు, ఆయన ఆజ్ఞానుసారం ముందుకు సాగిపోవడమే. ఆయన కలగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడడమే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొను వాణ్ణి చూచి వ్యసనపడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు అని. ప్రియులారా, ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరేరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని, వారి రథముల మీదికిని, వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అని. సహోదరి సహోదరులారా, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలనని కష్టాలనేవి నమ్మకాన్ని పరీక్షించి దాన్ని బలపరచడానికి, నీ శక్తిని, కృపను కనపరిచే అవకాశాన్ని కల్పించడానికి వస్తున్నాయని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, కొన్ని పరిస్థితుల్లో మేము ఏం చేసినా ప్రయోజనం ఉండదు గనుక, కొన్ని పరిస్థితులు మా శక్తికి మించి ఉంటాయి గనుక మేము భయపడకుండా విశ్వాసంతో ఉంటూ నీవు కలగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూచుటకు సహాయము దయచేయమని
మాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను మేము అభ్యాసము చేసుకొనక మా ప్రాణమును నిమ్మలపరుచుకొని సముదాయించుకొని చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు మా ప్రాణము నీ యొద్దనుండుటకు కృపచూపమని ఇది మొదలుకొని నిత్యము నీ మీదనే ఆశ పెట్టుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.